ఓం నమో లక్ష్మీ నరసింహస్వామినే నమః. భక్తులారా, భక్త మహాశైలారా, మా మీడియాని అనుసరిస్తున్నవారు అనగా ఈ యూట్యూబ్ ఛానల్ని అనుసరించిన సబ్స్క్రైబర్స్ వాళ్ళని ఏదో ఇంగ్లీష్లో ఏదో అని పిలుస్తారు. మమ్మల్ని అనుసరిస్తున్న వారిని, మమ్మల్ని అభిమానించే వారికి, మా శ్రేయోభిలాషులకు, మా మిత్రులకు, మా భక్తులకు అనగా మాకు భక్తులు కాదు, దేవాది దేవత భక్తులకు, నాకు కాదు, ఆ దేవాది దేవులకి అనగా శ్రీ మహావిష్ణు భక్తులకు ముఖ్యంగా చెప్పబడడం జరుగుతుంది. ఈ అత్యున్నతమైన వైశాఖ మాసంలో పవిత్రమైన ఈ మాసానికి వైశాఖ మాసం ఒక విశిష్ట ఉన్నది. ఏమిటి అన్న విశిష్టత భక్తి జనకోటికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ ఈ వైశాఖ మాసంలో నరసింహస్వామి అవతరించిన మాసం. అటు ఎడల అహోబలంలో లక్ష్మీ నరసింహస్వామి అవతరించి శ్రీ ప్రిన్సుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క సన్నిధానంలో అవతారాన్ని చాలించడం జరిగినది. శ్రీ పెంచుల లక్ష్మీ నరసింహస్వామి అనగా నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లాలో అవతరించి అహోబిలములో అవతరించి నెల్లూరు జిల్లా అనగా సింహపూరి సీమలో స్వామివారు అవతారాన్ని సాలించారు. అదే పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి పెంచుల కోన. అదేవిధముగా పామూరులో మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరిలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, అన్ని విధాలుగా నవనరసింహులు నారాయణుడుగా అవతరించిన ఈ పవిత్రమైన మాసంలో నరసింహస్వామి దీక్షను పఠించండి. నరసింహస్వామి వారి యొక్క ఆరాధనని సేవించండి. భక్తి ప్రపత్తులతో స్వామివారిని సేవించండి, భక్తితో కొలవండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరూ బాగుండాలా, అందరూ ఆయురారోగ్యములతో ఉండాలా. నరసింహస్వామి అనుగ్రహం అనగా భూత ప్రేత పిశాచర శాఖని ఢాకిని అన్నిటిని తరమగొట్టేవాడు నరసింహశక్తి. ఆయన శక్తి ముందన ఏ శక్తి ఉండదు. అట్టు నరసింహశక్తిని మనం పూజించే ఎడల స్వామి మనల్ని వచ్చే వైశాఖ మాసం వరకు మనల్ని అంటిపెట్టుకొని ఉంటాడు. అట్లా నరసింహస్వామి దీక్ష తీస్తేనే ఉంటాడా స్వామి అని అనుకుంటే కాదు. ఒక శనివారం ఒకనాడైనా స్వామిని సేవించండి, పూజించండి, ధ్యానించండి. ఉన్నవారు ఆవునేతితో దీపారాధన చేయండి. ఆ ఆవునేతి కొనలేకపోతే వారు ధ్యానమును అనగా ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపించండి. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం భక్త రామాంజనేయ స్వామి చెప్పిన మంత్రం. ఆ మంత్రాన్ని జపించండి. సర్వదా నిర్వదా సర్వరక్షాధారుడు శ్రీ జగద్రక్షకుడు జగన్నాథ సూత్రధారుడు శ్రీ మహావిష్ణువు మనకి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటాడు. దశావతార పురుషోత్తముడు శ్రీ మహావిష్ణు. మహావిష్ణు అవతారమే ఈ వైశాఖ మాసంలో నరసింహస్వామి అవతరించాడు కనుక ఈ వైశాఖ మాసంలో నరసింహ దీక్ష చేయడం నరులకు, మానవ జాతికి, మానవులందరికీ సకల శ్రేయస్సుకరమన్నది పెద్దలు చెప్పిన మాట మేము మీకు వినిపిస్తున్నాం. ఎడల దీనిని అనుసరించండి అనగా నరసింహ దీక్షను అనుసరించండి, ధ్యానించండి. అందరూ శుభముగా ఉండండి. మీరందరూ బాగుండాలా, మనమందరూ బాగుండాలా. మనందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపాకటాక్షం మనకందరికీ ఉండాలి. భక్త ప్రహ్లాద అవతార పురుషోత్త హిరణ్యకశిప సంహర్త రూపాయ నమో నరసింహాయ నమో నమో సర్వద రక్షస్వరూపాయ సర్వదరిద్రనాశన్హితాయ సర్వతాముఖాయ శ్రీ మహానరసింహరూపాయ శ్రీ లక్ష్మీ నరసింహ నమో నమః.